శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 1 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉదయం 9:09 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. అలాగే శతభిష నక్షత్రం సాయంకాలం 6:14 వరకు ఉంది. శనివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆనంద యోగం వల్ల విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని మీనరాశిలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతైన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి శతభిష నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. గర్భాధానం కార్యక్రమానికి కూడా శతభిష నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా శతభిష అనుకూలిస్తుంది. అలాగే శతభిష ఉంది కాబట్టి క్షురకర్మ తైలాభ్యంగనం చేసుకోండి. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని ఆ తర్వాత తలంటు స్నానం చేయటం ద్వారా దరిద్ర దేవతను బయటికి పంపించడానికి క్షురకర్మ తైలాభ్యంగనం, హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవడానికి శతభిష చాలా మంచి నక్షత్రం. అందులోనూ శతభిష శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోండి. చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే భూములు, గృహాల కొనుగోలుకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలకు శనివారం మధ్యమ ఫలితాలే ఇచ్చినప్పటికీ అత్యవసరమైతే శతభిష నక్షత్ర బలాన్ని బట్టి వీటిని నిర్వహించుకోవచ్చు. అలాగే జపాలు, హోమాలు, దానాలు, శాంతులు ఇలాంటివి నిర్వహించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పుడు మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటికి పరిష్కార మార్గాలు కనుక్కునే ప్రయత్నం చేయండి. కోర్టు పరంగా కొన్ని ముఖ్యమైన విషయాల్లో కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు అందుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాల గురించి ప్రత్యేకమైన చర్చలు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రమాదాలు అనుకోకుండా వెంటాడినప్పటికీ వాటి నుంచి బయటపడగలుగుతారు. వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు స్వల్ప ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. స్వల్ప సౌఖ్యం ఉంది. ప్రతి పనిలో కొద్దిపాటి సుఖము, శాంతి, సౌఖ్యము పొందే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కలహములు ఉన్నాయి. బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. అలా గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారంలో విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. సాంఘికంగా ఇంట్లో మీ మాటకు విలువ, గౌరవం పెరిగే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఇష్టకార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మనసుకు నచ్చిన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యాలాభం చేకూరుతుంది. పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కన్యారాశి విద్యార్థులు ఖచ్చితంగా అందులో ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహపరంగా, విద్యాపరంగా కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వసూలు చేసేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడతారు. మీకు రావాల్సినటువంటి ధనం వచ్చే సూచనలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు విడిపోయే సూచనలు ఉన్నాయి.
కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వృశ్చిక రాశి వాళ్ళందరూ పార్ట్నర్స్తో పెద్ద గొడవ అవ్వకుండా చూసుకోండి. పెద్ద గొడవ అయితే మాత్రం విడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అప్పులతో సంచారం చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. బాగా అప్పు చేయవలసి వచ్చినా తక్కువ మొత్తంలో అప్పు చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కార్య విఘ్నాలు కనిపిస్తున్నాయి. ఏదైనా పని ప్రారంభిస్తే అందులో ఆటంకాలు వస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో సమస్యలు ఉంటాయి. ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి సమయస్ఫూర్తితో ఆలోచించినట్లయితే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. మానసిక బాధలు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. సంతాన ప్రాప్తి యోగం ఉంది. సంతానం గురించిన శుభవార్త వినే యోగము కుంభరాశి వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కనిపిస్తోంది. ధనప్రాప్తి యోగం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు పొందుతారు. వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు, మీ కష్టాన్ని గుర్తిస్తారు. వృత్తిపరంగా విశేషమైన ధనలాభం మీనరాశి వాళ్ళకి కనిపిస్తోంది. ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన వృత్తిపరంగా ధనపరంగా మంచి ప్రయోజనాలు మీనరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఉత్తాన ఏకాదశి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు. ఉత్తాన ఏకాదశి సందర్భంగా ఓం జనార్దనాయ నమః అనే మంత్రం 21 సార్లు, ఓం దామోదరాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం జనార్దనాయ నమః, ఓం దామోదరాయ నమః. ఈ 2 మంత్రాలు కూడా చదువుకొని పని మీద బయటికి వెళితే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగుండదు. వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు వీటికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఇటుక, కలప వ్యాపారం ప్రారంభించవచ్చు. యంత్ర పరికరాల వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. పాత ఇనుము వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. ఈ వ్యాపారాలన్నీ ప్రారంభించడానికి శనిహోర మంచిది. అలాగే శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు మీ ధనంతో కాఫీ, టీ ఏదైనా ఇప్పించడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. మీకు కూడా ఉన్నటువంటి దోషాలన్నీ పోగొట్టుకోవటానికి శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు మీ ధనంతో కాఫీ, టీ ఇప్పించండి. అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.